హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉచిత సిలిండర్ల పంపిణీలో భాగంగా 3వ ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుని ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు గత 2 సిలిండర్ల డబ్బులు కూడా కొంతమందికి ఇంకా జమ కాకపోవడంతో మరి 3వ సిలిండర్ డబ్బులు అయినా కూడా జమ అవుతాయి అని చెప్పి చాలామంది అనుకుని ఈ 3వ సిలిండర్ను బుక్ చేసుకోవడం జరిగింది. మరి ఈ 3వ సిలిండర్ను ఆగస్టు నుంచి బుక్ చేసుకుంటూ ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా సిలిండర్ డబ్బులు అయితే పడలేదు. మరి దాదాపు 920 రూపాయలు అయితే జమ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే 919-20 రూపాయల్లో డబ్బులు ఏమో ఉంది సిలిండర్ ధర. మనకు డెలివరీ చేసేటప్పటికీ రసీదులో మరి ఇప్పుడు మనకు ఈ యొక్క సిలిండర్ను బుక్ చేసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఈ 3వ సిలిండర్కు సంబంధించినటువంటి డబ్బులు అయితే పడలేదన్నమాట. మరి 3వ విడత వచ్చి సిలిండర్కు సంబంధించిన డబ్బులు రావాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి, మరి ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి డబ్బులు రావు, మరి నేను గతంలో కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను. ఇలా గనుక మీకు బుక్ చేసుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్పేసి, ఒకవేళ అలా బుక్ చేసుకున్నా కూడా డబ్బులు పడలేదంటే కారణం ఏంటి, ఏ కారణం చేత మనకు ఇప్పటి వరకు కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించిన డబ్బులు పడలేదు, ఆ విషయాన్ని తెలుసుకుందాం. దాంతోపాటుగా చివరిలో 2వ సిలిండర్ను బుక్ చేసుకున్న వారు అంటే ఆగస్టులో ఇంకా 3వ సిలిండర్ బుక్ ప్రారంభం అవుతుంది అనగా జూలై చివరిలో చాలామంది 2వ సిలిండర్ను బుక్ చేసుకున్నారు. మరి అటువంటి వారికి కూడా ఇంకా సబ్సిడీ డబ్బులు పడలేదు. అప్పటి నుంచి 920 ఉంది మనకు సిలిండర్ ధర. మరి 920 అంటే 870 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. మరి మీకు ఆల్రెడీ మెసేజ్లు వచ్చి ఉంటాయి. కొంతమందికి డబ్బులు పడినటువంటి వారికి మరి ఏదైతే మనకు 50 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నమాట. మొత్తం కూడా ఇలా 920 ఇలా డబ్బులు అనేది మనకు జమ అవ్వడం జరుగుతుంది. 2 కలుపుకుంటే మరి ఇప్పుడు తాజాగా మనకు 3వ సిలిండర్ను బుక్ చేసుకుంటా ఉన్నా కానీ డబ్బులు ఇంకా పడలేదు. పడకపోవడానికి కారణం ఏంటి, మరి ఏ కారణం చేత ఈ 3వ సిలిండర్ డబ్బులు ఇంకా పడలేదు, మరి ఎలా బుక్ చేసుకుంటే డబ్బులు పడుతున్నాయి, ప్రస్తుతానికి వీళ్ళకు డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి ఎవరికి వేస్తున్నారు ఏంటనే వివరాలు కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరి మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యిలతో మహిళలు చాలామంది ఇబ్బంది పడతారు. మరి గ్యాస్ కొనుక్కోవడానికి కూడా వారికి భారం కాకూడదు అని చెప్పి ఉద్దేశంతో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకొచ్చింది. అంటే 1 సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే ఇస్తారనమాట. మరి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా ప్రభుత్వం గతంలో ఏం చెప్పిందంటే మీరు డబ్బులు చెల్లించకుండానే సిలిండర్ తీసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. కానీ డబ్బులు తీసుకోకుండా సిలిండర్ ఇచ్చే విధానాన్ని తీసుకురాలేదు ప్రభుత్వం. మనకు ఏదైతే ఎప్పుడైతే డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకుంటామో తర్వాత మనకు జమ అయ్యే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ విధానాన్ని తీసుకురావడం ఏమైందంటే చాలామందికి డబ్బులు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మొదటి సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు, అలాగే ఇంకా 2వ సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఆగస్టు నుంచి బుక్ చేసుకుంటున్న 3వ సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు కూడా ఉన్నారు. ఇలా 3 సిలిండర్ల డబ్బులు కూడా పడినటువంటి వారు చాలామంది. అంటే ఇప్పుడు తాజాగా 3వ సిలిండర్ని బుక్ చేసుకుంటూ ఉన్నా కానీ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు. మరి పడకపోవడానికి కారణాలను కూడా ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలంతా కూడా మహిళలంతా కూడా కోరేది ఏంటంటే మాకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామన్నారు సంవత్సరానికి. మరి 4 నెలలకు 1 సిలిండర్ ఇస్తామన్నారు. మరి మా దగ్గర ఇప్పుడు 3 సిలిండర్లకు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. మరి డబ్బులు లేకుండా మాకు సిలిండర్ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది మహిళలు అడిగారు. కానీ ప్రభుత్వం అంటే ఈ 3వ సిలిండర్కే మనకు ఒక కృష్ణా జిల్లాలో ఎక్కడో ప్రయోగాత్మకంగా చేసింది. ఏం చేసిందంటే మనకు చాలామందికి కూపన్లు ఇచ్చారు. కూపన్లు ఇచ్చి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమని, ఆ యాప్లో కూపన్ కనుక ఎంటర్ చేస్తే కూపన్ కోడ్ మీకు అక్కడ
డబ్బులు అనేది వస్తుంది. ఆ కూపన్లో యాప్లోకి యాప్ ద్వారా మీరు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మరి యాప్ నుంచి ఆ గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు డబ్బులు కట్ అయిపోతాయి. తర్వాత మనం సిలిండర్ తీసుకునేటప్పుడు ఉచితంగా మనకు సిలిండర్ డెలివరీ అనేది ఇచ్చేస్తారు. ఈ విధానాన్ని చాలా ప్రయోగాత్మకంగా కృష్ణా జిల్లాలో తీసుకురావడం జరిగింది. మరి దీని పట్ల కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. తర్వాత దీన్ని ప్రారంభిస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతానికి ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర మహిళలంతా కూడా కోరేది ఏంటంటే మాకు డబ్బులు తీసుకోకుండా మాకు సిలిండర్ అయితే పంపిణీ చేయండి అని చెప్పి చాలామంది అడిగారు. మరి దీనిపైన ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. త్వరలోనే అంటే ఈ సంవత్సరానికి 3 సిలిండర్ల పంపిణీ అనేది పూర్తయిపోతుంది. తిరిగి మళ్ళీ కూడా ఏడాది పూర్తవుతుంది, కొత్త ఏడాది వస్తుంది. అప్పటి నుంచి ఈ విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటే డబ్బులు మనం చెల్లించకుండానే సిలిండర్ బుక్ చేసుకోకుండా చాలు. సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి డేటా అనేది ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రభుత్వం నేరుగా గ్యాస్ కంపెనీలకు డబ్బులు చెల్లిస్తుంది. తర్వాత ఆ సిలిండర్ అనేది మనకు ఉచితంగా డెలివరీ ఇచ్చేటువంటి విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారండి. వచ్చే సిలిండర్ నుంచి అంటే ఇప్పుడు ఈ 3 సిలిండర్లు ఈ సంవత్సరానికి సంబంధించి 3 సిలిండర్ల పంపిణీ అనేది సిలిండర్ కనుక అయిపోతే టైం నవంబర్ వరకు ఉంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 30 లోపు ఈ సిలిండర్ గడువు అయిపోతుంది. మళ్ళీ డిసెంబర్ నుంచి మొదటి సిలిండర్ ప్రారంభమవుతుంది. మళ్ళీ కూడా వచ్చే సంవత్సరానికి మరి అప్పటి నుంచి మనకు డబ్బులు చెల్లించకుండా సిలిండర్ తీసుకునేటువంటి విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. మరి ప్రస్తుతానికి ఇప్పుడు 3వ సిలిండర్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఆగస్టు 1వ తారీఖు నుంచి అన్నారు. ఆగస్టు 3 నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమై నవంబర్ 30వ తారీఖు వరకు కూడా ఈ 3వ సిలిండర్ను మీరు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకుంటే మీకు అర్హతలను బట్టి మీకు ఈ 3వ సిలిండర్ను అయితే మేము పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. చాలామంది ఆగస్టు నుంచి కూడా బుక్ చేసుకుంటూ ఉన్నారు. మరి బుక్ చేసుకున్నా కానీ ఇక్కడ ఏమైందంటే చాలామందికి డబ్బులు పడలేదు. మరి 920 దాకా ఉంది సిలిండర్ ధర. మరి కంపెనీ బట్టి మరి ఇక్కడ ఏమైందంటే మనకు డబ్బులు పడలేదు. చాలామంది బుక్ చేసుకున్నారు. మహిళలంతా కూడా బుక్ చేసుకున్నా కానీ ఇక్కడ డబ్బులు అయితే వేయలేదు. ప్రభుత్వం ఎందుకు వేయలేదంటే మనకు దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందంటే గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు గత 2వ సిలిండర్ నుంచి కార్పొరేషన్ల వారీగా వేస్తుంది. మరి ఎక్కువ మంది బుక్ చేసుకున్న తర్వాత కార్పొరేషన్లకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఉందనుకోండి. ఈ బీసీ కార్పొరేషన్లో మనకు అంటే దాదాపు 1 కోటి కనెక్షన్లు ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో. మరొక 5 లక్షల మంది 6 లక్షల మంది బుక్ చేసుకుంటే అప్పుడు అంతమందికి కూడా మన కార్పొరేషన్ల ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా వారికి డబ్బులు వేస్తుంది. అప్పుడు అకౌంట్లోకి పడతాయి. మనం బుక్ చేసుకుంటే ప్రభుత్వం ఏం చెప్పింది, బుక్ చేసుకునే 24 గంటల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి డబ్బులు వేస్తాం, గ్రామాల్లో ఉన్నటువంటి వారికి 48 గంటల్లో వేస్తామన్నారు. మరి ఆ విధంగా ఇక్కడ ప్రభుత్వం డబ్బులు పడట్లేదు. ప్రభుత్వం ఇది చెప్పింది. కార్పొరేషన్ల వారిగా కార్పొరేషన్కు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, బీసీ కార్పొరేషన్కు బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్టీ కార్పొరేషన్లకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా, ఓసీలకు కార్పొరేషన్ ద్వారా వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి ప్రభుత్వం కార్పొరేషన్ల వారీగా వస్తాయి కాబట్టి మనకు ఒకరికి ఇద్దరికి వేయరు కదా, ప్రతి ఇద్దరికి వేయాలంటే కుదరదు. మరి ఒక 5 లక్షల మందో 6 లక్షల మందో ఈ బీసీలో ఎంతమంది కనెక్షన్లు ఉన్నాయో అంతమంది బుక్ చేసుకుంటే ఉంటారు కదా. బుక్ చేసుకుంటున్నప్పుడు మనకు అందరికీ కలిపి ఒకేసారి డబ్బులు వేసేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది. దానివల్ల లేట్ అవుతుందండి. మనకు త్వరలో గతంలో మాదిరిగానే బీసీ కార్పొరేషన్లకు, మైనారిటీ కార్పొరేషన్లకు డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి ఆ విధంగా మనకు బీసీలకు ఒకసారి, ఎస్సీలకు ఒకసారి, ఎస్టీలకు ఒకసారి, మైనారిటీలకు ఒకసారి, ఓసీలకు ఒకసారి ఇలా కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేస్తాం. ఎవరి డబ్బులు ఎక్కడికి పోవు. మీరు సిలిండర్ ఇప్పటి వరకు బుక్ చేసుకున్న డబ్బులు పడకపోయినా ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు. డబ్బులు అనేది విడుదల చేస్తుంది. త్వరలోనే విడుదల చేసినప్పుడు మీకు నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. అప్పుడు మీకు డబ్బులు అనేది మీకు అర్హతలు ఉంటే పడిపోతాయి, డబ్బులు అనేది అకౌంట్లోకి వస్తాయి. మరి ఒకవేళ మీకు అప్పటికి డౌట్ ఉంటే మీకు అర్హత ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన మనమిత్ర వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మనమిత్ర వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకొని హాయ్ అని పెట్టి అక్కడ రైస్ కార్డు స్థితి వస్తుంది. అందులో రైస్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ దీపం స్థితి వస్తుంది. దీపం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. మీకు ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు, 2వ సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు, 3వ సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు, డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది. లేకుంటే మీరు 1967 ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. వివరాలు అనేటివి మీకు సబ్సిడీ సిలిండర్ వస్తుందా రాదా, 920 రూపాయలు అలా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మరి చాలామందికి ఒకటి లేదు అంతకంటే
కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయిపోతాయి. మరి అలా జమ కానప్పుడు అటువంటి వారు బ్యాంక్ అకౌంట్లోకి ఒకసారి అలా చెక్ చేసుకొని మన మిత్ర వాట్సాప్ 1967 నెంబర్కి ఫోన్ అయినా కూడా తెలుసుకోండి. డబ్బులు వస్తాయి అనేది తెలిసిపోతుంది. ప్రస్తుతానికైతే 3వ సిలిండర్ డబ్బులు ఇంకా పడలేదు, తొందరలోనే పడతాయి. అప్పుడు మళ్ళీ కూడా మీకు మరొక అప్డేట్తో మీ ముందుకై వస్తాను. సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ ద్వారా మీకు మరిన్ని అప్డేట్స్ అయితే నేను అందిస్తాను. ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.